వెల్కమ్ టు మై షో చిట్ చాట్ విత్ శ్రవంతి. ఈరోజు చిట్ చాట్ విత్ శ్రవంతి షోలో స్పెషల్ గెస్ట్ ఎవరంటే తను ఒక సాఫ్ట్వేర్ టెక్కీ, సోషల్ యాక్టివిస్ట్, యోగా కోచ్, క్లాసికల్ సింగర్ అండ్ డాన్సర్, వీటన్నిటితో పాటు ఎంటర్ప్రెన్యూర్గా వర్క్ చేస్తూ కూడా మోడలింగ్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని మోడల్గా రాణిస్తున్న శైలజ ఎర్రమెల్లి. ఈరోజు తన గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మన షోలో తెలుసుకుందాం. సో మరింకెందుకు ఆలస్యం, శైలజ ఎర్రమెల్లి గారికి వెల్కమ్ చెప్పేద్దాం. ఈరోజు మన షోలో మనతో పాటు చిట్ చాట్ చేయడానికి ఉన్నారు శైలజ ఎర్రమెల్లి. సో వెల్కమ్ చెప్పేద్దాం శైలజ ఎర్రమెల్లి. వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ సో మచ్. మీ గురించి, మీ డీటెయిల్స్ అండ్ మీ వర్క్ వాట్ ఈజ్ వాట్ అని నేను చెప్పాను. సో మీరు కూడా మా వ్యూయర్స్తో షేర్ చేసుకోండి. Thank you so much for that lovely introduction. I'm really overwhelmed, Shravanti. And thank you so much for calling me in your talk show. It's like a privilege coming to your show. So, almost మీరు అంతా చెప్పేశారు నా గురించి, బట్ స్టిల్ ప్రేక్షకులకి నా గురించి నేను చెప్తాను. నా పేరు శైలజ ఎర్రమిల్లి. నేను ఒక మల్టీనేషనల్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ కింద పనిచేస్తున్నాను. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐమ్ అ మోడల్ అండ్ నేను యోగా కోచ్ అండ్ అందరికీ యోగా నేర్పిస్తుంటాను. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐమ్ అ క్లాసికల్ సింగర్, డాన్సర్, ఆల్సో అన్ ఇంటీరియర్ డిజైనర్ అండ్ లైక్ శ్రవంతి ఐ లవ్ గార్డెనింగ్. సో దట్స్ ఆల్ అబౌట్ మీ. మీ జాబ్ అండ్ మోడలింగ్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? సో అందరికీ తెలిసే ఉంటుంది ఈ ప్రోవర్బ్, వేర్ దెర్ ఈజ్ అ విల్ దెర్ ఈజ్ ఎ వే అంటారు. సో నేను చిన్నప్పటి నుంచి ఐఎమ్ అ వెరీ ఎక్స్ట్రోవర్ట్. నాకు కామ్గా కూర్చోవడము, మాట్లాడకుండా ఉండడము అస్సలు ఇంపాసిబుల్ శైలజ గురించి తెలిసిన వాళ్ళకి. సో ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ పైన, సింగింగ్, డాన్సింగ్, మోడలింగ్, మంచిగా తయారవ్వాలి, మంచి డ్రెస్అప్ అవ్వాలి, అలా చాలా ఇష్టం అనమాట. సో వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ ఐ యూస్ టు డూ మోడలింగ్ అనమాట. ఐ యూస్ టు డూ హోస్టింగ్, యాంకరింగ్ అవన్నీ చేస్తుండేదాన్ని. సో చేసి మధ్యలో మానేశాను, ఎందుకంటే ఐ బికెమ్ వెరీ బిజీ విత్ మై ఫ్యామిలీ. దెన్ యూ నో హౌ స్ట్రెస్ లెవెల్స్ విల్ బీ వెన్ యూఆర్ వర్కింగ్ ఇన్ మల్టీనేషనల్ కంపెనీ. సో అది కాకుండా మధ్యలో ఐ ట్రావెల్ టు డిఫరెంట్ కంట్రీస్ కంపెనీ తరఫు నుంచి లాంగ్ టర్మ్, అది కూడా 9 months 1 year అలా ట్రావెలింగ్ చేయడం. సో ఐ డెంట్ గెట్ ఆపర్చునిటీ. వన్ ఫైన్ డే వెన్ ఐ వాజ్ సిట్టింగ్, యాక్చువల్గా నేను ఏం చేస్తున్నాను, ఓకే ఐఎమ్ ఎర్నింగ్ లాట్ ఆఫ్ మనీ అండ్ ఐఎమ్ డూయింగ్ వర్క్, ఓకే ఫైన్, అండ్ ఆల్సో ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ. బట్ నా ప్యాషన్, నా ఇంట్రెస్ట్ని, నాకు నచ్చింది నేను చేయలేకపోతున్నాను అని నేను ఫీల్ అయ్యాను. సో వై కాంట్ ఐ స్టార్ట్ మై మోడలింగ్ అగైన్ అని నాకు ఒక థాట్ వచ్చింది. దెన్ ఐ టోల్డ్ టు మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ దే వర్ లైక్ ఓకే, బికాస్ దే న్యూ మీ. నేను ఒకసారి అనుకున్నా అంటే డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్ అని చెప్పి. సో దే టోల్డ్ ఓకే ఫైన్, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ జస్ట్ డూ ఇట్ అని చెప్పి. దెన్ ఇట్ ఆల్ స్టార్టెడ్ అగైన్ మై సెకండ్ ఇన్నింగ్స్. ఐ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ అ ప్యాజెంట్ వేర్ ఐ వన్ ద ప్యాజెంట్ యాక్చువల్లీ. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో నాకు తెలిసిన మోడలింగ్ ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్ దే టోల్డ్ మీ ఇక్కడిక్కడ ఫ్యాషన్ షోస్ అవుతున్నాయి, ఇది అది అని చెప్పి. పెద్దగా చెప్పాలంటే నేను ఎప్పుడు ఏది ట్రైనింగ్ తీసుకోలే, మోడలింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి అలా ఏం ట్రైనింగ్ తీసుకోలే. ఇట్స్ ఆల్ ఇన్ బిల్డ్ బై గాడ్స్ గ్రేస్. సో అలా వెళ్ళడము. అండ్ సెకండ్ థింగ్, యాజ్ ఐ టోల్డ్ యూ, మా ఫ్యామిలీలో ఎలా అంటే ఆల్ ఆర్ వెల్ సెటిల్డ్, అందరు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, డాక్టర్స్ అలా అనమాట. సో నేను వెళ్తున్నప్పుడు వాళ్ళు ఒకటే నాకు చెప్పారు, మోడలింగ్, ఐ మీన్ వెన్ ఐ డిడ్ ఇన్ కాలేజ్ ఇట్ వాజ్ టోటలీ అ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు టోటలీ అ డిఫరెంట్ స్టోరీ. ఐ టెల్ యూ వై ఐఎమ్ టెల్లింగ్ దిస్, వై ఐఎమ్ యూజింగ్ దిస్. సో వాళ్ళు నాకు ఒకటే చెప్పారు, చూసి చెయ్యి, ఏది చేసినా కానీ చూసి జాగ్రత్తగా చేసుకో అండ్ ఇట్స్ అప్ టు యూ. దెన్ ఐవ్ స్టార్టెడ్ ఇట్. ఇప్పుడు కూడా నాకు ఏదైనా షో వచ్చినా, నేను ఏదైనా షోకి వెళ్ళినా కానీ ఐ విల్ టాక్ టు ద షో ఆర్గనైజర్, ఏంటి చెప్పండి, నా కాస్ట్యూమ్ ఏంటి, నా మేకప్ ఏంటి, అలా చెక్ చేసి నేను వెళ్తాను అనమాట. సో దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్. ఈ 2.5 years స్పాన్లో దెర్ వాజ్ నెవర్ రిగ్రెట్ మూమెంట్. నేను ఎందుకు వచ్చాను మోడలింగ్కి, నేను ఎందుకు చేస్తున్నాను అనే రిగ్రెట్ లేదు. ఎందుకంటే నేను మీకు చెప్పాను, నేను స్టార్టింగ్ వెళ్ళినప్పుడే ఐ విల్ చెక్ ఎవ్రీథింగ్, దెన్ ఓన్లీ ఐ విల్ గో. సో ఈ 2.5 years నుంచి చాలా మంచి మంచి షోస్ చేశాను, చాలామందిని కాంటాక్ట్స్ పెరిగాయి.
అలా నాకు చాలా షార్ట్ ఫిలిం ఆఫర్స్, తెలుగు ఆల్బమ్స్ చాలా వచ్చాయి. బట్ యునో బికాస్ ఆఫ్ some things which I didn't like, so I didn't do it. But that's how it started. నా ప్యాషన్ని నేను మిస్ కాకూడదు, నా ఫ్రీడమ్ని, నాకు కావాల్సింది నేను చెయ్యాలి అని ఇట్స్ ఆల్ స్టార్టెడ్. సో in weekends I will do modeling and in weekdays I work. So I want to balance my work. And ఇంకొకటి ఏంటంటే, when after, if I am alive after 20 years, I should not feel regret. When I sit, I should not feel regret that I haven't done anything. ఏంటిది, యూనో నా ఏజ్ అయిపోయింది, జస్ట్ మనీ పైన కాన్సన్ట్రేట్ చేశాను, ఐ హ్యావ్ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ, బట్ నేనేం చేయలేకపోయాను, దట్ రిగ్రెట్ షుడ్ నాట్ బి దేర్. సో అబ్సల్యూట్లీ, సో అలాంటివి ఉండకూడదు. సో వాట్ ఎవర్ ఐ లైక్, ఐ వాంట్ టు డూ. సో అలా స్టార్ట్ అయ్యి అలా నడుస్తుంది అనమాట. మీ జాబ్ అండ్ మోడలింగ్ ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? ఎస్, నేను ఫుల్ టైమ్ ఎంప్లాయీ. సో నేను ఏ మోడలింగ్ షోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ ఐ లాస్ట్ దెమ్ వీకెండ్ అయితేనే నేను వెళ్తాను. అండ్ ఐ టోల్డ్ యూ రైట్, యాక్చువల్లీ ఐ కేమ్ ఫ్రమ్ అ వెరీ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. అండ్ మా ఫ్యామిలీలో అందరూ చెప్పాయి కదా, బాగా వెల్ సెటిల్డ్. ఆమె బ్రాహ్మిన్, దట్టు మీకు తెలిసే ఉంటుంది బ్రాహ్మిన్ ఫ్యామిలీస్లో ఎలా ఉంటుంది, ఎలా పూజలు పునస్కారాలు ఇప్పుడు కూడా. సో చాలా మంది అడుగుతారు నన్ను, నువ్వు ఇంత మోడలింగ్ ఇండస్ట్రీలో ఇన్ని షోస్ చేసావు, యూ హ్యావ్ వర్క్డ్ ఇన్ డిఫరెంట్ షో యాజ్ అ షో స్టాపర్, అండ్ యు ఆర్ ఎ యోగా కోచ్ అని. సో మీ ఇంట్లో ఎలా ఒప్పుకుంటారు, దట్ టు యూ కేమ్ ఫ్రమ్ అ బ్రాహ్మిన్ ఫ్యామిలీ అని. సో ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్ అండి. మనకి మన ఫ్యామిలీ మెంబర్స్ ఆ లివరేజ్, ఆ ఇండిపెండెన్స్ ఇచ్చినప్పుడు I will tell them actually what are my interest, and they know me very well actually. నా లిమిటేషన్స్ ఏంటి, నేను ఏం చేస్తాను వాళ్ళకి తెలుసు. సో కాన్ఫిడెంట్గా వాళ్ళు నన్ను పంపిస్తారనమాట. సో అలా స్టార్ట్ అయ్యి అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇంకో విషయానికి వస్తే, కాలేజ్ డేస్లో మోడలింగ్ అనేది ఒక డిఫరెంట్, ఇప్పుడు మోడలింగ్ అనేది మీరు మళ్ళీ స్టార్ట్ చేశారన్నప్పుడు అదొక డిఫరెంట్. సో అప్పుడున్న ఫ్రీడమ్, ఇప్పుడున్న దానికి మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, సో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది మీకు మళ్ళీ రీమోడలింగ్ స్టార్ట్ చేస్తాను అన్నప్పుడు? సో కాలేజ్ డేస్లో ఏంటంటే ఆ ఫ్రీడమ్ ఉంటుంది మనకి, అండ్ మనం చాలా యంగ్గా ఉంటాం కాబట్టి చాలా కాన్ఫిడెన్స్ ఉండి ఓకే అన్నట్టు ఉంటుంది, చాలా బిందాస్గా ఉంటాం. కాకపోతే కొన్ని ఇయర్స్ దాటిన తర్వాత, when you are working, rather I say, you will feel a lot of responsible person, and you should give information to multiple people in family. సో నా వరకు వచ్చేసరికి నేను మళ్ళీ మోడలింగ్ చేస్తాను, ప్యాజెంట్లో పార్టిసిపేట్ చేస్తా అంటే దే వర్ అబ్సల్యూట్లీ ఓకే, బికాస్ రీజన్ బీయింగ్ దే హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ మీ. వాళ్ళకి తెలుసు నేను ఏది చేసినా కానీ 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తుంది, అండ్ అది బాగుంటేనే చేస్తుంది, లేకపోతే చెయ్యదు అని వాళ్ళకు కూడా నా పైన అవగాహన ఉంది. నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ వర్క్ ఫర్ డిఫరెంట్ మల్టీనేషనల్ కంపెనీస్, పెద్ద కంపెనీస్కి పనిచేశాను. సో ఐ ట్రావెల్డ్ అబ్రాడ్ అనమాట, ఒక 9 monthsకి 8 monthsకి అట్లా లాంగ్ టర్మ్కి. సో ఫ్యామిలీని వదిలేసి వెళ్ళాలి. సో దే నో, ఓకే ఇది ఎక్కడున్నా షీ కెన్ లివ్, సో దీనికి ఏం ప్రాబ్లం రాదు, వచ్చినా కానీ షీ నోస్ హౌ టు డీల్ విత్ దట్, అండ్ షీ నో వాట్ ఆర్ హర్ లిమిటేషన్స్ అని. సో వాళ్ళ ఆ ఫ్రీడమ్ నాకు ఎప్పుడూ ఇచ్చారు. అండ్ బేసికల్గా నేను చిన్నప్పటి నుంచి క్లాసికల్ సింగింగ్, డాన్సింగ్ అవంతా ఇష్టం, ఐ హావ్ లెర్న్డ్ ఇట్, అండ్ చాలా షోస్ చేశాను కాబట్టి దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అనమాట. సో అలా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి చాలా సపోర్ట్, చాలా ఎంకరేజ్మెంట్ ఉంది కాబట్టే నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను. లేకపోయి ఉంటే ఐ వుడెంట్ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్. అబ్సల్యూట్లీ, ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్గా జాబ్ చేసుకుంటూ మిగిలిపోయేదాన్ని. ఒక ప్యాజెంట్ విన్ అయ్యి ఇన్ని షోస్ చేసి ఒక యోగా కోచ్ కింద ఇంత గుర్తింపు తెచ్చుకునే ఉండేదాన్ని కాదు. ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ సపోర్ట్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ ద్వారానే నాకు నేను ఇంత అచీవ్ చేయగలిగానని నేను అనుకుంటాను. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, నా వర్క్ వచ్చేసరికి నేను క్వాంటిటీ వర్క్ కంటే క్వాలిటీ వర్క్ ఎక్కువ ఇష్టపడతాను. చాలామంది ఫ్రెండ్స్ ఏం చెప్తారంటే, ఇప్పుడు నువ్వు మోడలింగ్ రంగంలో ఉన్నావు, నీకు చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి,
ఎందుకు యూనో యూ కెన్ లివ్ యువర్ జాబ్ అండ్ ఇది ఫుల్ టైం ప్యాషన్ వర్క్ కింద తీసుకుని నువ్వు చేయొచ్చు కదా అని చెప్పి. నేను అలా చెయ్యను. ఎందుకంటే మోడలింగ్ ఇండస్ట్రీ చాలా మందికి ఏం పర్సెప్షన్ ఉంటుందంటే అబ్సల్యూట్లీ బ్యాడ్ ఒపీనియన్. ఓకే, నాట్ ఓన్లీ మోడలింగ్ ఇండస్ట్రీ అండి, ఫిలిం ఇండస్ట్రీ అయినా ఏమైనా ఒక అమ్మాయిని పంపించాలంటే అది కూడా ఒక తెలుగు ప్రాపర్ బ్రాహ్మిన్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిని పంపించాలంటే వాళ్ళకి ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంటుంది. మేబీ అసభ్యకరమైన బట్టలు వేసుకోవాలేమో, అదంతా వాళ్ళ డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఆ మైండ్ సెట్ అండి. మనం ఎలా పర్సీవ్ చేసుకుంటాము ఏంటి అన్నది. మనం డిసిప్లైన్డ్గా ఉండి మనం జాగ్రత్తగా ఉంటే మనకు నచ్చింది మనం చేస్తే మనకు తెలుసు మన బౌండరీస్, మన లిమిటేషన్స్, మన బ్యారియర్స్ మనకు తెలుసు. సో మనం జాగ్రత్తగా ఉంటే దెన్ వీ కెన్ డూ ఇట్. సో అలా అని చెప్పి నాకు ఏ ఆపర్చునిటీ వచ్చినా ఏం చెక్ చేయకుండా వేగ్గా నేను వెళ్ళిపోను. నాకు నచ్చితేనే నేను వెళ్తాను. అండ్ సెకండ్ థింగ్, మోడలింగ్ ఇండస్ట్రీ అనే కాదు, మీరు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అయినా, యోగా కోచ్ అయినా, ఎనీ అదర్ ఇండస్ట్రీ, ఇఫ్ యూఆర్ అండ్ బిజినెస్ ఉమెన్ ఆర్ ఎనీథింగ్, ఏది ఈజీగా వచ్చేదండి. దానికి చాలా కష్టపడాలి. మోడలింగ్ ఇండస్ట్రీ అనేది ఇంకా కష్టం ఎక్కువ. ఎందుకంటే యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ సెల్ఫ్, యూ షుడ్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్, యూ షుడ్ హ్యావ్ దట్ యాటిట్యూడ్ వెన్ యూఆర్ టాకింగ్ టు ద పీపుల్. సో ఇట్స్ నాట్ సో ఈజీ. నేనేం చెప్తానంటే 40% మీ బ్యూటీ, మీ ఫిజికల్ అపీరియన్స్, హౌ యూ లుక్ అనేది అయితే 60% వచ్చేసి యువర్ బిహేవియర్, యువర్ యాటిట్యూడ్ అండ్ యువర్ కాన్ఫిడెన్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పర్సన్ ఒక చాలా అందంగా ఉన్నారు, స్లిమ్గా ఉన్నారు, తెల్లగా ఉన్నారు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు, టాల్గా ఉంటే సరిపోదండి. వెన్ యూ గో ఫర్ ఎనీ షో, మోడలింగ్ ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ డిజైనర్ క్లోత్స్. మీ బాడీ పైన వేసుకుని మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సో యూ షుడ్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ, హౌ యూ ఎగ్జిక్యూట్ అనేది. ఇంకొకటి బిహేవియర్ కూడా చాలా ఇంపార్టెంట్, అండ్ కాన్ఫిడెన్స్. సో 60% ఆర్ దిస్ అట్రిబ్యూట్స్. సో ఇది ఉంటేనే ఈ మోడలింగ్ ఫీల్డ్లో ఎవరైనా సస్టైన్ అవ్వగలుగుతారు. చాలా మందికి అందంగా ఉంటేనే లేదంటే స్లిమ్గా ఉంటేనే మోడలింగ్లోకి రాణించవచ్చు అనేది ఒక అపోహ ఉంటుంది. సో దీని ద్వారా అది క్లియర్ అవుతుందని అనుకుంటున్నాను అందరికీ. యాక్చువల్గా చెప్పాలంటే ఇది చాలా రాంగ్ పర్సెప్షన్ అండి. ఎందుకంటే అలా అనుకుని ఉంటే మీరు మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ అవి చూస్తే చాలా మంది కలర్ లేని వాళ్ళు సౌత్ ఆఫ్రికా నుంచి, వెస్ట్ ఇండీస్ నుంచి ఎందుకు విన్ అవుతారండి? దే డోంట్ హ్యావ్ కలర్, బట్ వాట్ దే రియలీ హ్యావ్ ఇస్ దట్ యాటిట్యూడ్, దట్ కాన్ఫిడెన్స్. సో నేను చెప్పినట్టు 40% ఈజ్ ఓన్లీ యువర్ లుక్స్, 60% ఈజ్ యువర్ కాన్ఫిడెన్స్. అబ్సల్యూట్లీ. అండ్ హౌ యూ మెయింటైన్, హౌ యూ ఎగ్జిక్యూట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఈ మోడలింగ్ రంగంలోకి ఇప్పుడిప్పుడే స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి కానీ లేదా మోడలింగ్లోకి రావాలనుకున్న వాళ్ళకి కానీ మీరు ఇచ్చే సజెషన్స్ కానీ లేదంటే వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు కానీ ఏమి ఇస్తారు? అందరికీ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి, డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు థింక్ చేయండి, రియల్లీ యూ వాంట్ టు కమ్. ఎందుకంటే ఇది ఈ ఫీల్డ్ అనే కాదు, ఏ ఫీల్డ్లో అయినా స్టార్ట్ చేయాలనుకుంటే చాలామంది డిఫరెంట్ ఒపీనియన్స్ ఇస్తారు. సో కొంతమంది బ్యాడ్ ఒపీనియన్ ఇవ్వచ్చు, కొంతమంది గుడ్ ఒపీనియన్ ఇవ్వచ్చు. ఎందుకురా నీకు మోడలింగ్ అవసరమా, చక్కటి జాబ్ ఉంది, లేకపోతే యూఆర్ డూయింగ్, వై కాంట్ యూ డూ దిస్ అని. కానీ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇఫ్ యూ రియలీ హ్యావ్ దట్ జీల్ ఇన్ యూ, దట్ ఎంథూజియాజం ఇన్ యూ, దట్ యూ వాంట్ టు గో, యూ వాంట్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ, ఎస్, గో అహెడ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఏదైనా మనము అచీవ్ చేయడానికి టైం పడుతుందండి. ఇట్స్ నాట్ దట్ నేను మోడలింగ్ ఓవర్ నైట్ నేను స్టార్ని అయిపోవాలి, ఓవర్ నైట్ నేను ఒక పెద్ద మోడల్ అయిపోవాలి, పెద్ద బ్రాండెడ్ షోస్కి నేను అంబాసిడర్ అయిపోవాలంటే కుదరదు. దీనికి ఉన్న స్ట్రగుల్స్ దీనికి ఉంటాయి, దీనికి ఉన్న ఫ్లాస్ దీనికి ఉంటాయి. సో సరిగ్గా చెక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేయండి. చాలామంది ఒప్పుకోరండి ఇంట్లో వాళ్ళు. సో ఇంట్లో వాళ్ళకి చెప్పండి, మీ ఇష్టాలు చెప్పి, ఇఫ్ దే ఆర్ ఓకే టెల్ దెమ్, కన్విన్స్ దెమ్. చాలామంది ఏంటంటే, నేను నా వరకు చూసిన ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ అండి, చాలామంది ఫీల్ అవుతుంటారు ఏంటంటే, చాలామందికి క్రికెటరు, టెన్నిస్ ప్లేయరు ఏదో అవ్వాలని ఉంటుంది, బట్ దే ఎండ్ అప్ బికమింగ్ సమ్ అదర్ పర్సన్. ఐ మీన్ దే విల్ బి వర్కింగ్ యాజ్ సమ్ అదర్ ప్రొఫెషనల్. సో దే విల్ ఫీల్ రిగ్రెట్. అలాంటి వాళ్ళకి నేను ఏం చెప్తానంటే,
ప్రతి వాళ్ళకి ఒక ప్యాషన్, ఒక ఇంట్రెస్ట్, ఒక పొటెన్షియాలిటీ ఉంటుంది. మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీకు వీకెండ్స్ టైం ఉంటుంది, మీరు జాబ్ చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ దట్ మీరు కిల్ చేసుకుని చేయలేము అన్న నెగటివిటీలోకి వెళ్ళిపోయి అలా చేయక్కర్లేదు. సో యు నో వాట్ ఆర్ యువర్ లైక్స్, దానికి మీరు ఏం చేయగలుగుతారు. సో ఇఫ్ ఐఎమ్ డూయింగ్ లైక్ దిస్ మేబీ ఐ విల్ ఎక్సెల్. సో మీ గురించి మీకు బాగా తెలుసు, వేరే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సో ఓన్లీ ఇఫ్ యూ కమ్ అప్ విత్ యువర్ థాట్స్ అండ్ ఇఫ్ యూ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, దెన్ ఓన్లీ దే విల్ నో. అబ్సల్యూట్లీ. ఏంటి సో మన ఇష్టాలు ఏంటి, మనం ఏం చేయాలనుకుంటున్నాం అని వాళ్ళకి చెప్పి వాళ్ళకి కన్విన్స్ చేయండి, దెన్ డూ ఇట్. సో ఒకవేళ ఎవరికైనా యూత్కి కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ గుడ్ ఫీల్డ్. అండ్ నాట్ ఓన్లీ దిస్, ఏ ఫీల్డ్లో అయినా ఫ్లాస్ ఉంటాయి. ఇట్స్ ఆల్ డిపెండ్ అపాన్ అస్ అండ్ పేషెన్స్. అబ్సల్యూట్లీ కాన్ఫిడెన్స్ ఉండాలి అండ్ పేషెన్స్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. డోంట్ గివ్ అప్ unnecessarily, not only in modeling industry, అంటే ఏ ఇండస్ట్రీలో అయినా కానీ డోంట్ గివ్ అప్ unnecessarily. అలా గివ్ అప్ చేయకుండా కంటిన్యూగా చేస్తేనే దెన్ ఓన్లీ యూ విల్ అచీవ్. డోంట్ కీప్ టార్గెట్స్, నేను 9 monthsలో ఇది చేసేసేయాలి, 10 monthsలో ఇది చేసేసేయాలని అలా మీరేం పెట్టుకోకండి. ఎందుకంటే వీ నెవర్ నో హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ అని చెప్పి. మీ గురించి చాలా పేపర్ ఆర్టికల్స్లో చూశాను. అండ్ ఈ కరోనాలో కూడా కవరేజ్ అంటే మీదే చూశాను చాలా పేపర్లో. అండ్ అలాగే మీ పోస్టులు కూడా చూశాను చాలా, యాజ్ ఏ షో స్టాపర్గా. దాని గురించి చాలా తక్కువ మందికి తెలుసు, యాజ్ ఏ షో స్టాపర్ అంటే ఏంటి అని. మీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. సో అసలు షో స్టాపర్ అంటే ఏంటి? సో థ్యాంక్ యూ సో మచ్ అండి. యు ఆర్ రైట్. యాక్చువల్గా విత్ ఇన్ ఫ్యూ మంత్స్ స్పాన్లో చాలానే ఆర్టికల్స్ వచ్చాయి. ఐ షుడ్ థ్యాంక్ ఫర్ మై ఫ్యామిలీ అండ్ గాడ్ ఫర్ దాట్. ఐఎమ్ రియలీ లక్కీ. సో షో స్టాపర్ అంటే ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ మోడల్స్ హూ హ్యాస్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మోడలింగ్ ఇండస్ట్రీ, చాలా షోస్ నడిచిన వాళ్ళని షో స్టాపర్ కింద తీసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే డిజైనర్తో వాక్ చేస్తారనమాట టు ఎగ్జిబిట్ దేర్ క్లోత్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద షో అనమాట. సో దాన్ని షో స్టాపర్ అంటారు. ఇప్పుడు లైక్ వైజ్ ఇన్ ఎనీ అదర్ ఇండస్ట్రీ, మోడలింగ్ ఇండస్ట్రీలో కూడా ఫ్రెషర్స్, సీనియర్స్ అలా డిఫరెంట్ కేటగిరీ ఉంటారు. సో అ మోడల్ హూ వాక్ ఫర్ మల్టిపుల్ షోస్ వాళ్ళని షో స్టాపర్ అంటారు అనమాట, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళని. సో అలా డిజైనర్ తో నడిచి వాళ్ళ డిజైనర్ని అప్రిషియేట్ చేసి స్టేజ్ పైన దే విల్ ఎగ్జిక్యూట్ దేర్ షోస్. వెనకాల కొంచెం ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు మోడల్స్, లేకపోతే ఒక 1-2 years ఎక్స్పీరియన్స్ ఉన్న మోడల్స్ వాళ్ళ వెనకాలే నడిచి వాళ్ళ క్లోత్స్ని ప్రొజెక్ట్ చేస్తారు. అండ్ ఇప్పుడు కరోనా టాపిక్ వచ్చింది కాబట్టి ఈ కరోనా ఇంపాక్ట్ అనేది మీ మోడలింగ్ రంగం మీద కూడా పడింది అంటారా? చాలా అండి. మోడలింగ్ లోనే కాదు, వేరే రంగాల్లో కూడా చాలా ఇంపాక్ట్ అయింది. కాకపోతే మోడలింగ్ రంగానికి చాలా ఇంపాక్ట్ అయిందని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే బికాజ్ ఐమ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంది. కాకపోతే మోడలింగ్ రంగంలో ఎవరైతే మేకప్ మ్యాన్, డిజైనర్స్ వీళ్ళందరూ ఉంటారో వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయలేరు కదా. కాకపోతే ఇప్పుడు దే ఆర్ కమింగ్ అప్ విత్ డిఫరెంట్ థాట్స్ అండ్ ఐడియాస్. వర్చువల్ ఫ్యాషన్ షోస్ అని అవని, అవి ఏంటంటే ఆన్లైన్ ఫ్యాషన్ షోస్ అనమాట. సో అవి అంతగా సక్సెస్ అవ్వట్లేదు నాకు తెలిసినంత వరకు. బట్ ఎవరైతే మేకప్ ఆర్టిస్టులు ఉంటారో, ఫ్యాషన్ డిజైనర్స్కి, ఎవరైతే మోడల్స్ ఓన్లీ మోడలింగ్ రంగాన్ని ఎంచుకుని దాంట్లో పనిచేస్తూ ఉంటారో వాళ్ళకి చాలా ఇంపాక్ట్ అయింది. అండ్ నేను ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నా ఫ్రెండ్స్ చాలా పెద్ద పెద్ద మోడల్స్ హూ ఆర్ ఇన్ దిస్ మోడలింగ్ ఇండస్ట్రీ, హూ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ లాంగ్ టైం, వాళ్ళు నాకు కాల్ చేసి ఏం చెప్పారంటే, శైలజ నేను ఒక 1 monthలో బిజీగా 3 shows 2 shows అలా కంటిన్యూస్గా చేస్తున్న వాళ్ళకి సడన్గా ఇట్స్ లైక్ అ బ్లాంక్ అనమాట, స్టాప్ అయిపోవడము. ఎందుకంటే వాళ్ళకి ఇది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్, వాళ్ళకి ఎర్నింగ్ ఈజ్ దిస్ ద ఓన్లీ ఎర్నింగ్ వాట్ దే హ్యావ్. సో అలా అన్నప్పుడు ఐ టోల్డ్ దెమ్ ఓన్లీ వన్ థింగ్, సీ ఇట్స్ ఓన్లీ టెంపరరీ, ఎనీథింగ్ విల్ బి టెంపరరీ. సో మీకు ఏమైనా వేరే హాబీస్ కానీ ఏమైనా ప్యాషన్ ఉంటే వై కాంట్ యూ డైవర్ట్ యువర్ మైండ్ ఇన్ టు దట్, సో దాట్ నువ్వు ఫిజికల్గా డిప్రెస్డ్ ఉన్నా
సైకలాజికల్గా ఇఫ్ యూ పుట్ యువర్ మైండ్ ఇన్ టు సంథింగ్ ఎల్స్ లైక్ గార్డెనింగో సింగింగో లేకపోతే ఏదైనా ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడమో, యా అబ్సల్యూట్లీ కుకింగ్. ఈ టైంలో చాలా మంది కుకింగ్ రాని వాళ్ళు కూడా పెద్ద పెద్ద షెఫ్స్ అయిపోయారు. అవును. సో కుకింగ్ ఏదో ఒకటి నీ మైండ్ డైవర్ట్ చేసుకో అని చెప్పి, ఆ తర్వాత బికాజ్ ఐమ్ యోగా కోచ్ వాళ్ళకి చెప్పాను అనమాట, నేను సాటర్డే సండేస్ యోగా క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను. సో నా యోగా క్లాసెస్లో పార్టిసిపేట్ అవ్వమని అలా చెప్పి ఐ హ్యావ్ డైవర్టెడ్. బట్ మీరు అన్నట్టు కరోనా చాలా తీవ్రంగా చాలా బ్యాడ్ ఇంపాక్ట్ పడింది మోడలింగ్ ఇండస్ట్రీ మీద. అండ్ ఇంకా యోగా విషయానికి వస్తే యోగా కోచ్ కూడా అన్నారు కాబట్టి అది ఎలా బ్యాలెన్స్ చేస్తారు? సో యూజువల్గా అండి నేను యోగా క్లాసెస్ తీసుకుంటున్నది నాట్ బికాస్ ఆఫ్ మనీ అండి. నా ఫ్రెండ్స్ హూ ఆర్ నాట్ ఇన్ మోడలింగ్ ఇండస్ట్రీ, హూ ఆర్ వర్కింగ్ విత్ మల్టీనేషనల్ కంపెనీస్, నైట్ షిఫ్ట్ చేయడం వల్ల వాళ్ళకి చాలా ఫిజికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో నాకేంటంటే ఐ బీన్ లెర్నింగ్ యోగా ఫ్రమ్ అ లాంగ్ టైమ్. నేను చాలా పుస్తకాలు చదివి దీనిపైన రీసెర్చ్ చేసి చాలా నేర్చుకున్నాను. సో వాళ్ళు నా దగ్గర అప్రోచ్ అయినప్పుడు నేను అనుకున్నాను, మనకి ఒక ఆర్ట్, మనకి ఒక వర్క్ తెలిసినప్పుడు అది మన వరకు కన్ఫైన్డ్గా ఎందుకు పెట్టుకోవాలి? 10 మందికి షేర్ చేసుకో. అబ్సల్యూట్లీ. మనము షేర్ చేసుకోవడం వల్ల మనకి ఏమి వేస్ట్ అనేది అబ్సల్యూట్లీ పోయేది ఏముండదు. అండ్ ఇంటర్న్ మనకు వచ్చేది ఉంటుంది. బికాస్ వాళ్ళకి ఏమైనా పాజిటివ్ జరిగి వాళ్ళు ఏమైనా దాని వల్ల బెనిఫిట్ అయితే దే విల్ టాక్ గుడ్ అబౌట్ అస్, విచ్ ఇస్ రియలీ గుడ్. సో అలా అన్నప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది, ఓకే నా వరకు నేను ఎందుకు కన్ఫైన్ చేసుకోవాలి దీన్ని, లెట్స్ స్టార్ట్ విత్ యోగా క్లాసెస్. సో ఈ కరోనా టైంలో ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నాను. ఒక సాటర్డే సండే ఓన్లీ 1 డే సాటర్డే స్టార్ట్ చేశాను. మీరు నమ్మరు, ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ లిమిటెడ్ 4-5 ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక 2 వీక్స్ స్పాన్లో అండి అట్లీస్ట్ 40 to 50 నా ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారు. సో ఆన్లైన్ క్లాసెస్లో నేను అది ఎందుకు జాయిన్ అయ్యారు అంటే, నేను చెప్పిన ఆసనాలు కానీ వాళ్ళు చేసి వాళ్ళకి ఉపయోగపడింది కాబట్టే, ఆ ఫిజికల్ స్ట్రెస్ ఆ మెంటల్ స్ట్రెస్ని పోగొట్టుకున్నారు కాబట్టే దే కుడ్ జాయిన్ అని నేను అనుకుంటా. అండ్ ఇది నేను ఇంతటితో స్టాప్ చేయనండి, నా వాట్సాప్ గ్రూప్ ఇంకా ఉంది. నేను ఇంకా సాటర్డే సండేస్ క్లాసెస్ తీసుకుంటాను ఓన్లీ టు మై క్లోజ్ పీపుల్. నా ఫ్రెండ్స్ కొంతమంది కాల్ చేసి నాకు ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది అని చెప్తుంటారు. మీరు నమ్మరు, యోగాలో మనకి ఇట్స్ ఏన్షియంట్ థింగ్ అండి. దేనికి గైనిక్ ప్రాబ్లం, హెయిర్ ప్రాబ్లం, అబ్సల్యూట్లీ అండి. చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు, మీరు జిమ్కి వెళ్తే ఫిజికల్ గా యూ మే లూజ్ వెయిట్ అండి. బట్ యోగాలో మెంటల్ స్ట్రెస్ ని ఫిజికల్ గా సైకలాజికల్ గా మిమ్మల్ని బ్యాలెన్స్ చేసి మిమ్మల్ని క్యూర్ చేసే ఒక దివ్య ఔషధం ఓన్లీ యోగాకే ఉందండి. నాట్ ఓన్లీ మీ క్యాలరీస్ బర్న్ కాదు, నాట్ ఓన్లీ దట్, మీరు ఫిజికల్గా సరిగ్గా లేకపోయినా, మీకు హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు హెల్త్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, డిఫరెంట్ ఆసనాస్ ఉన్నాయి. ఎంతమందికి తెలుసు అండి ఈ విషయం? సో అదేంటో ఒక ఎక్స్పర్ట్ అయిన కోచ్, యోగా గురువుని కలుసుకుంటే వాళ్ళు చెప్తారు. అండ్ నేను ఇలా చెప్తున్నాను, ఓకే శైలజ చెప్పింది మనం ఈ ఆసనాలు వేసేద్దాము వెంటనే మనం స్లిమ్ అండ్ ట్రిమ్ అయిపోతాము, ఆ ప్రాబ్లమ్ ఫిక్స్ అయిపోతుంది, లేదు. ఇట్ విల్ టేక్ సమ్ టైం. మీరు ఓపిక్గా విత్ డెడికేటెడ్ ప్యాషన్తో మీరు చేస్తే డెఫినెట్గా ఒక 15-20 డేస్ తర్వాత మీరే రిజల్ట్ చూడొచ్చు. అబ్సల్యూట్లీ రిజల్ట్ చూస్తారు. సో అట్లా స్టార్ట్ అయ్యి దెన్ అలా కంటిన్యూ అవుతుంది. ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ సాటర్డే సండే. అబ్సల్యూట్లీ. అండ్ ఈ కరోనా ఈ పీరియడ్లో కూడా చాలా మంది మెంటల్గా డిప్రెస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. అబ్సల్యూట్ అండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, నా ఫ్రెండ్స్ చాలా మంది మోడలింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, మేకప్ ఆర్టిస్ట్, ఈ ఫీల్డ్లో ఉంటే మనకి చాలా మంది తెలుస్తారు, చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. నాట్ ఓన్లీ ఇన్ మోడలింగ్, మల్టీనేషనల్ కంపెనీ, నేను పనిచేసే కంపెనీలో ఉన్న కొలీగ్స్ కానీ చాలా మంది, ఏంటి శైలజ ఇది మనం ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాము, ఈ కరోనా టైమ్స్ నాకు పిచ్చెక్కుతోంది పని ఒత్తిడి వల్ల, నేను చేయలేకపోతున్నాను, ఏం చేద్దాము, యూనో నేను డిప్రెస్ అయిపోతున్నాను అని అన్న వాళ్ళకి నేను చాలా మందికి సజెషన్స్ ఏమి ఇచ్చానంటే, యోగా క్లాసెస్లో ఏ ఆసనాలు చేస్తే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు, ఎంతసేపు మెడిటేషన్ చేయాలి, ఏం చేయాలి అని చెప్పడం కాకుండా వాళ్ళని ఆ ప్రాబ్లం నుంచి డీవియేట్ చేయడానికి, ఆ ప్రాబ్లం నుంచి తప్పించడానికి ఐ యూస్ టు టెల్ దెమ్,
ఏ నీకు కుకింగ్ బాగా వచ్చు కదా, నువ్వు ఎందుకు కుక్కరీ షోస్ చేయొచ్చు ఇప్పుడు చేయొచ్చు, అవును. యూట్యూబ్ YouTube లో ఉంది, అప్లో అవును. ఇన్స్టాగ్రామ్ లో పెట్టు, FB లో పెట్టు, నీకు రిఫ్రెష్మెంట్. నీ అవును. ఫ్రెండ్స్ నీ స్కూల్ ఫ్రెండ్స్ లేకపోతే అవును. నీ కాలేజ్ ఫ్రెండ్స్ నేను కాంటాక్ట్ చేస్తావు, అవును. ఏంటి ఎలా ఉన్నారు. ఇఫ్ యూ టాక్ టు అ పర్సన్ హూస్ క్లోజ్ టు యూ ఆర్ యువర్ ఫ్రెండ్, ఆటోమేటిక్ గా చేంజ్ యా అయిపోతుంది. అబ్సల్యూట్లీ. అండ్ సెకండ్ థింగ్, మీకు డిఫరెంట్ ప్యాషన్స్ ఉండొచ్చు, గార్డెనింగ్ అలా. అవును. సో ఇంట్లో ఉండి కూడా మనం చాలా రకాలుగా చాలావి నేర్చుకోవచ్చు, ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవచ్చు, ఇల్లు క్లీన్ గా పెట్టుకోవచ్చు, ఇంటీరియర్ డెకరేషన్ డిజైనింగ్ గురించి తెలుసుకోవచ్చు, స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు అండి. అవును. సో అలా డిఫరెంట్ చేయొచ్చు అని చెప్పి, సో అలా ఎక్స్ప్లెయిన్ చేసి అలా బ్యాలెన్స్ చేసి, నాట్ ఓన్లీ ఒక యోగా కోచ్ లాగా కాకుండా ఒక మంచి కౌన్సిలింగ్ ఇచ్చి అలా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ ఐ ఫీల్ రియలీ హ్యాపీ అండి, వాళ్ళు నా దగ్గరకు మన వచ్చి. వల్ల ఒకళ్ళు help అబ్సల్యూట్లీ. అయ్యారు అని. అదొకటి నాకు చాలా మంది చెప్తుంటారు, సి నువ్వు ఇచ్చిన సజెషన్ వల్ల నాకు ఐ ఫీల్ హ్యాపీ యాక్చువల్లీ. అండ్ సెకండ్ థింగ్, వెన్ ఐ టాక్ టు యూ, నీ మాటలు వింటే మాకు కొంచెం హ్యాపీగా హ్యాపీగా కాన్ఫిడెంట్ గా ఉంటుంది. అంటే ఈవెన్ ఐ ఫీల్ ఓకే నాకు ఐ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్ ఆఫ్ చేంజింగ్ పీపుల్. సో ఐ ఫీల్ హ్యాపీ. సో దట్స్ ఆల్ ఇట్ స్టార్టెడ్ లైక్ దట్ అనమాట. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి కూడా చాలా మందికి బ్యాక్ ఎక్స్ కానీ హెడ్ ఎక్స్ అవి చాలా ఉంటాయి, వాటికి కూడా ఆసనాలు మీరు చెప్తూ ఉంటారు. అవును. సో ఏంటంటే అండి, నేను ఐ కెన్ టెల్ ఓన్లీ వన్ థింగ్, మీరు ఇష్టం వచ్చినట్టు టాబ్లెట్స్ తీసుకోకండి. టాబ్లెట్స్ అన్నది కరెక్ట్ టైంలో తీసుకుంటే అది ఔషధం, లేకపోతే అది పెద్ద విషయము. ప్రతిదానికి ప్రతి ఒక్క చిన్న పెయిన్కి మనం ఇష్టం వచ్చినట్టు టాబ్లెట్స్ తీసుకుంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది తగ్గిపోతుంది. సో దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చిందంటే ఒకసారి ఆలోచించు, నీకు ఆ బ్యాక్ పెయిన్ ఎందుకు వచ్చింది. లాంగ్ టైం నువ్వు ఒకటే పొజిషన్ లో కూర్చోవడం వల్ల నీకు వచ్చింది. సో వెంటనే అమ్మ నాకు నడుము నొప్పి వచ్చేసింది, తలకాయ నొప్పి వచ్చింది, కమాన్ లెట్స్ గో అండ్ హ్యావ్ అ పిల్. నో, దట్స్ నాట్ రైట్ అండి. ప్లీజ్ డోంట్ టేక్ ఎనీ మెడిసిన్స్ డాక్టర్ అడ్వైస్ లేకుండా. అది లాంగ్ టర్మ్ లో మీకు తగ్గకపోతే దెన్ ప్లీజ్ డూ విజిట్ డాక్టర్, ఒక ప్రొఫెషనల్ని. మీకు నొప్పి వస్తుందంటే మీరు చిన్న చిన్న ఎక్సర్సైజెస్ లైక్ యు బెండ్ డౌన్, నీకి మీ చేతులు పెట్టి లేవడము, మీ సిట్టింగ్ పొజిషన్ చేంజ్ చేయడము, మీ ల్యాప్టాప్ మీ సిస్టమ్ చూసే పొజిషన్ని చేంజ్ చేయడము, అలాంటివి చిన్న చిన్నవి చేంజెస్ చేసిన తర్వాత దెన్ ఒక మంచి లెమన్ టీయో లేకపోతే జింజర్ టీయో తాగడము, ఒక 10 minutes బ్రేక్ తీసుకుని వర్క్ నుంచి వెళ్ళి కొంచెం అటు ఇటు వాక్ చేసి ఒక మంచి రిఫ్రెష్మెంట్, ఒక మంచి సాంగ్ వినడము, అలాంటివి చేసిన తర్వాత కూడా ఒక గంట తర్వాత కూడా మీకు ఆ తలకాయ నొప్పి తగ్గకపోతే దెన్ యూ గో ఫర్ అ పిల్. అండ్ ఆఫ్టర్ 2 days కూడా తగ్గకపోతే దెన్ యూ కన్సల్ట్ డాక్టర్. ఏంటంటే మనకి ఈ మధ్య ఎలా అయిపోయిందంటే, చిన్న కాలు నొప్పి రాగానే అమ్మ అయిపోయి టాబ్లెట్స్ వేసేసుకున్నాం, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. గుడ్ థింగ్ ఏంటంటే ఈ యోగాలో మీరు పుస్తకాలు ఆన్లైన్లో కూడా ఇప్పుడు చాలా అవైలబుల్ ఉంటున్నాయండి. మీకు టైం దొరికినప్పుడు ఒకసారి మీరు చూడండి, మీరు నమ్మరు, ప్రతి దానికి ఆసన ఉందండి. హెయిర్ ఫాల్, స్కిన్ ట్రీట్మెంట్, ఎవ్రీథింగ్. అండ్ వెన్ ఐ టెల్ స్కిన్ ట్రీట్మెంట్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కాస్మెటిక్స్ ఆర్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పిల్స్ అండి. ఆసనాస్ చేసి మన ఫేస్ ని ఎట్లా గ్లో చేసుకోవాలి, సూర్య నమస్కారాలు చేసి ఫేస్ ని ఎట్లా గ్లో చేసుకోవాలి. మనకి న్యాచురల్ గా చెట్లు, సన్లైట్ అవన్నీ లభిస్తున్నప్పుడు వై వీ షుడ్ గో ఫర్ అన్ ఆర్టిఫిషియల్ థింగ్స్. సో అలా చెప్పి అది అడ్వైజ్ ఇచ్చి అలా అబ్సల్యూట్లీ. సో టచ్ వుడ్ ఇప్పుడు ఉన్న వాట్సాప్ గ్రూప్ లో చాలా మంది ఉన్నారు. ఐఎమ్ స్టిల్ కంటిన్యూయింగ్ దీన్ని ఎలాబరేట్ చేసి చాలా మందికి యోగా గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలన్నది నా ఐడియా. మీరు ఇంత యాక్టివ్గా ఉండడానికి, అలాగే మీరు మోడలింగ్ చేస్తారు, యోగా చేస్తారు, మీరు ఏమైనా డైట్ ఫాలో అవుతారా? టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ అండి, ఫ్రాంక్ చెప్తున్నాను, నేను ఎటువంటి డైట్ ఫాలో అవ్వను. నాది ఎవరైతే డైట్ ఫాలో అవుతున్నారో కూడా వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఒక్కటే, ప్లీజ్ డోంట్ ఫాలో ఎనీ డైట్. డైట్ ఫాలో చేసే బదులు మీరు హెల్దీ ఫుడ్ తీసుకోండి. నేను చాలామందిని చూస్తుంటాను, నేను ఫ్యాట్ అయిపోయాను, నేను లంచ్ స్కిప్ చేసేస్తాను, లేకపోతే డిన్నర్ స్కిప్ చేసేస్తాను, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తాను. నో, ప్లీజ్ డోంట్ డూ దట్. మీరు దాని బదులు కరెక్ట్ ఫుడ్ కరెక్ట్ ప్రపోర్షన్స్లో తీసుకుంటే ఆటోమేటిక్గా యూ విల్ స్టే ఫిట్ అండ్ ఎనర్జెటిక్ అండి. సెకండ్ థింగ్, స్కిప్ మీల్స్ తీసుకోండి. స్కిప్ మీల్స్ అంటే ఏంటంటే ఒకటేసారి బల్క్ ఫుడ్ తినకుండా మీకు ఇష్టమైన ఫుడ్ లైక్ స్ప్రౌట్స్ కానీ ఫ్రూట్స్ కానీ స్మాల్ ప్రపోర్షన్స్లో కొంచెం కొంచెం క్వాంటిటీ
టైం గ్యాప్ ఇచ్చి తినడం వల్ల మనం కూడా ఎనర్జెటిక్ గా ఉంటాము, మన హెల్త్ కూడా మంచిది, అండ్ వీ విల్ నాట్ పుట్ ఆన్ వెయిట్ ఆల్సో. సో దిస్ ద ఓన్లీ థింగ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎక్కువ వాటర్ తాగడము, ఫ్రూట్స్ తీసుకోవడము, దానికి మించి. అండ్ ఐమ్ నాట్ ఫుడీ అండి, నాకు ఎక్కువ ఫుడ్ పైన ఇంట్రెస్ట్ ఉండదు. అప్పుడప్పుడు ఏదైనా డిష్ తినాలని ఉంటే తింటాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ డోంట్ డూ ఎనీ డైటింగ్. అండ్ ఇంకా మీ కెరియర్ ఇది చూసుకుంటే సింగింగ్, డాన్సింగ్ అన్నారు. సో అది ఎలా స్టార్ట్ చేశారు? అంటే చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారా? ఎస్ అండి, నేను చెప్పాను కదా, ఐ కేమ్ ఫ్రమ్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ, ఆర్థోడాక్స్. మా ఇంట్లో అంతా సింగింగ్, డాన్సింగ్, చాలా మంది సింగర్స్ వాళ్ళు ఉన్నారు. సో సింగింగ్, డాన్సింగ్ అన్నది నా ప్యాషన్. అండ్ చిన్నప్పటి నుంచి నేను క్లాసికల్ సింగింగ్, డాన్సింగ్ నేర్చుకున్నాను. చిన్నప్పుడు వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్ అండ్ కాలేజ్, I've participated in lot of stage shows and competitions లో పార్టిసిపేట్ చేశాను. బట్ లేటర్ ఆన్ బికాస్ ఆఫ్ అదర్ వర్క్, లైక్ నేను కంపెనీలో వర్క్ చేసినప్పుడు అలా ఐ డెంట్ గెట్ టైమ్ అండ్ ఐ డెంట్ ఫోకస్ యాక్చువల్లీ. బట్ ఇప్పుడు కూడా నేను ఐ కీప్ ఆన్ సింగింగ్, ఐ కీప్ ఆన్ హమ్మింగ్. అండ్ సో మా కోసం అయితే ఒక పాట. ఓ మై గాడ్, మీరు ఈ క్వశ్చన్ నన్ను అడుగుతారా, నేను ప్రిపేర్ అవ్వలేదు. బట్ యా షూర్, మీరు అడిగారు కాబట్టి నేను పాడతాను. శ్రీగణనాదం భజామ్యహం, శ్రీగణనాదం భజామ్యహం, శ్రీకరం చింతితాదఫలదం, శ్రీగణనాదం భజామ్యహం, రంజితనాటకరంగతోషణం, సింజితవరమణిమయాభూషణం, రంజితనాటకరంగతోషణం, సింజితవరమణిమయాభూషణం, శ్రీగణనాదం భజామ్యహం, శ్రీకరం చింతితాదఫలదం, శ్రీగణనాదం భజామ్యహం. వాయిస్ కూడా బాగుంది, మీరు ఇప్పుడు ట్రై చేయొచ్చు కూడా మళ్ళీ. థ్యాంక్ యూ ఫర్ దాట్ అండి. అండ్ వీటితో పాటుగా మీరు ఇప్పటివరకు అన్నీ మాట్లాడుకున్నాం. వీటితో పాటు మీరు ఒక ఎంటర్ప్రెన్యూర్, అది ఎలా స్టార్ట్ చేశారు, అది ఎలా సాధ్యమైంది? సో నాకు యాక్చువల్గా మా ఫ్యామిలీలో చాలా మంది బిజినెస్ చేస్తూ ఉంటారు. నాకు చిన్నప్పటి నుంచి ఇది కూడా ఒక ప్యాషన్, అన్ని ప్యాషన్స్లో బిజినెస్ చేయాలి, ఒక బిజినెస్ ఓరియంటెడ్ ఉమెన్గా ఉండాలి అని చెప్పి, ఇండిపెండెంట్గా ఉండాలని. అఫ్కోర్స్ ఐఎమ్ ఇండిపెండెంట్ నౌ, బట్ స్టిల్. సో నాకు ఏంటంటే ఎవరికైనా హెల్ప్ చేయడము, business is nothing but you help yourself and you help lot of other people around you. సో నా వరకు నేను ఒక గ్రూప్ తయారు చేశాను అనమాట. ఇది కూడా నా ఒక ఎక్స్పీరియన్స్ వల్ల నాకు ఈ థాట్ వచ్చి నేను స్టార్ట్ చేశాను. నేను కొన్ని మంత్స్ బ్యాక్ ఒక ఫ్యాషన్ షో అటెండ్ అయ్యానండి. దాంట్లో ఒక ఫ్యాషన్ డిజైనర్ ఒక అతనికి పనిచేసే అసిస్టెంట్కి ఒక కాస్ట్యూమ్స్ గురించి, మోడల్ కాస్ట్యూమ్స్ గురించి రెడీ చేసి తీసుకురమ్మని చెప్పారు. సో ఆ రోజు హీ గాట్ సమ్ ప్రాబ్లం, టైంకి కాస్ట్యూమ్స్ అందలేదు. సో దానివల్ల అతను చాలా ప్యానిక్ అయిపోయి ఏం చేశారంటే ఉన్న యాక్సెసరీస్, లైక్ వీ హ్యావ్ డిఫరెంట్ యాక్సెసరీస్ పెట్టి షో మేనేజ్ చేశారు. సో లేటర్ ఆన్ షో అయిపోయిన తర్వాత వెన్ ఐ డిస్కస్ విత్ దట్ డిజైనర్, హీ స్టార్టెడ్ టెల్లింగ్, మనం ఒకరి పైన డిపెండ్ అయితే ఇలానే ఉంటుంది, అండ్ వీ కీప్ ఆన్ పేయింగ్ లాట్ ఆఫ్ మనీ టు దెమ్, ఇట్స్ నాట్ ఈజీ ఆ కాస్ట్యూమ్ని తీసుకురావడం, స్టిచ్చింగ్ చేయడం, డిజైన్ చేయడము, అండ్ వీ డిపెండ్ ఆన్ దెమ్, అండ్ లాస్ట్కి ఇలా చేస్తారు వాళ్ళు, ఇట్ హ్యాపెన్ టు మీ లాట్ ఆఫ్ టైమ్స్ అని అన్నారు. అప్పుడు నాకు ఒక థాట్ వచ్చిందనమాట. మా ఇంటి దగ్గర చుట్టుపక్కల్లో చాలామంది నాకు తెలిసిన ఉమెన్ ఉన్నారు హూ ఆర్ హౌస్ వైఫ్, కానీ వాళ్ళకి స్టిచ్చింగ్ బాగా తెలుసు. సో నాకేం థాట్ వచ్చిందంటే ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసి ఎవరైతే నాకు తెలిసిన డిజైనర్స్ ఉంటారో వాళ్ళతో ఆల్రెడీ నేను డిస్కస్ చేసిన ఇట్లా ఒక గ్రూప్ తయారు చేస్తున్నాను,
ఇలా నాకు తెలిసిన ఉమెన్ ఉన్నారు, ఇట్లా బాగా స్టిచ్చింగ్, యాక్సెసరీస్ పైన, మెటీరియల్ పైన, క్లోతింగ్ పైన అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు. సో we will add them in one group. Next time if you need, you can contact them and ఇద్దరు కాంటాక్ట్ absolutely, and on time వాళ్ళు మీకు మెటీరియల్ చేస్తారు. అబ్సల్యూట్లీ మెటీరియల్ అందిస్తారు అని. సో స్టార్టింగ్లో చాలా మంది డిజైనర్స్ ఇంట్రెస్ట్ చూపిలే, ఎందుకంటే అండి ఇప్పుడు ఒక ఫ్యాషన్ షో జరిగినప్పుడు దే ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ మనీ అండి. అవును. రన్వే పైన కానీ, కాస్ట్యూమ్స్ పైన కానీ, మేకప్ పైన కానీ, యాక్సెసరీస్ పైన కానీ, డిజైనర్ వాళ్ళ ప్రతి కాస్ట్యూమ్ పైన కానీ చాలా ఇన్వెస్ట్ చేస్తారు. ఇలా గ్రూప్ తయారు చేసి మనకు ఎవరికైనా ఛాన్స్ ఇస్తే వాళ్ళు క్వాలిటీ మెటీరియల్ మనకి ఇవ్వగలుగుతారా, నాకు కావాల్సిన మెటీరియల్. మళ్ళీ వాళ్ళ దగ్గర అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి నాకు ఈ మెటీరియల్ కావాలి, ఆ మెటీరియల్ కావాలి, స్టిచ్ చేసి చేయడానికి టైం పడుతుంది అని నేను అడిగినప్పుడు నేను చెప్పాను, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కంప్లీట్ గార్మెంట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాక్సెసరీస్ విచ్ విల్ బి ఇంక్లూడెడ్ ఆన్ ద గార్మెంట్, లైక్ ఫ్లవర్స్ కానీ, సమ్ పేస్టల్ షేడ్స్, లీవ్స్ కానీ, ఏదైనా మెటీరియల్ కానీ. సో స్టార్టింగ్ చేసినప్పుడు ఒక ఇద్దరు డిజైనర్స్ యాడ్ అయ్యి అలా స్టార్ట్ చేశారు. ఒక గ్రూప్లో ఇప్పుడు దగ్గర ఒక 9 to 10 మెంబర్స్ ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చెప్పేస్తారనమాట, నాకు ఇది కావాలి, ఇలా డిజైన్ చేసి పంపించండి అని. వీళ్ళు కంప్లీట్ అయిపోయింది, వీళ్ళు పిక్స్ పంపిస్తుంటారు మధ్యలో. కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు కొరియర్ చేస్తారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక డిజైనర్కి ఎక్కువ కాస్ట్ పెట్టకుండా ఒక నార్మల్ ఎస్, అండ్ నెక్స్ట్ పర్సన్ కి అడ్వాంటేజ్ ఏంటంటే ఒక హౌస్ వైఫ్ కి మనీ ఇన్కమ్. అబ్సల్యూట్లీ, ఒక హౌస్ వైఫ్ కి ఇంట్లోనే కూర్చుని ఒక పని దొరుకుతుంది, అండ్ తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకునే ఒక ఆపర్చునిటీ వస్తుంది. ఎందుకంటే రేపు పొద్దున్న మళ్ళీ ఆ డిజైనర్ కి వేరే షోస్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ తిను స్టిచ్ చేసిన గార్మెంట్ చూస్తారు కాబట్టి ఇంకో ఛాన్స్ ఇస్తారు. అబ్సల్యూట్లీ, సో షీ విల్ బి బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ ఇట్, హీ విల్ బి బెనిఫిట్, ఈవెన్ ఐ ఫీల్ హ్యాపీ దట్ సమ్మన్ నా వల్ల హెల్ప్ అయ్యారని. ఇదేంటంటే నేను దీన్ని ఇంకా పెద్దగా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాను దీనిపైన, సో దట్ people will be benefited out of it. సో ఈ థాట్ వచ్చి అలా స్టార్ట్ అయ్యి టచ్ వుడ్ ఫ్రమ్ పాస్ట్ 4 months చాలా బాగా నడుస్తుంది, అండ్ ఆల్మోస్ట్ చాలా మంది యాడ్ అయ్యి అండ్ ఎవ్రీ వన్ ఆర్ రియలీ హ్యాపీ విత్ దిస్. అవును, ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఎవరైతే డిజైనర్ ఉన్నారో వాళ్ళకి కాస్ట్ తగ్గుతుంది, అండ్ వీళ్ళకి అండ్ ఇంకోటి వెన్ దే టాక్ అబౌట్ క్వాలిటీ ఆల్సో, నేను చెప్పాను కదా మీకు, వాళ్ళు పిక్స్ పంపిస్తూ ఉంటారు, అండ్ దే ఆల్సో టెల్ వాట్ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్ దే నీడ్, షేప్ ఎలా ఉండాలి, అవంతా దే కీప్ ఆన్ టాకింగ్. ఇంకోటి ఏంటంటే డిజైనర్స్ చాలా మంది మాట్లాడేటప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. సో అలాంటి టైంలో నేను పిచ్చిన్ అవుతుంటా అనమాట. సో నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా, వాళ్ళకి ఇలా కావాలి అని చెప్పేసి. అలా చాలా మంది హెల్ప్ చేసి అలా చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారనమాట. సో అలా మాట్లాడుకుని, సో ఐ స్టార్టెడ్ విత్, అండ్ దీన్ని ఇంకా కొంచెం యాడ్ చేసి చాలా మందిని ఇన్వాల్వ్ చేయాలని ఐఎమ్ జస్ట్ థింకింగ్. మంచి కాజ్ అండ్ మంచి సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ ఇన్ని చేస్తున్నారు కదా మీరు, ఇన్ని చేస్తున్నప్పుడు చాలా మంది ఆడవాళ్ళు, మహిళలు మనం ఒక పని చేస్తేనే మనం అలసిపోతాము అని చాలా మంది నెగిటివ్ థాట్స్లో ఉంటారు. సో వాళ్ళకి మీరేం చెప్తారు, మీరు ఇచ్చే సలహాలు? సో ఇంతకు ముందర చెప్పినట్టు వేర్ దెర్ ఈజ్ అ విల్ దెర్ ఈజ్ అ వే అండి. ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ మైండ్ సెట్. నేను ఈ పనే చేయగలుగుతాను, నేను చేయలేను అనుకుంటే నాట్ ఓన్లీ మీరు కూడా ఆలోచించండి. ఒక 10 years తర్వాత యూ విల్ ఫీల్ రిగ్రెట్ అండ్ యూ విల్ ఫీల్ బ్యాడ్ అండి. నేను నా లైఫ్ని ఏం చేసుకున్నాను, ఐ హ్యావెంట్ డన్ ఎనీథింగ్. గాడ్ మనకి లైఫ్ ఇచ్చాడు అంటే ఏదో ఒక పర్పస్తోనే ఇస్తాడు. సో వీ షుడ్ నాట్ ఫీల్ రిగ్రెట్, వీ షుడ్ బి యూస్ఫుల్ టు అదర్స్. మన వల్ల 10 మంది హ్యాపీగా ఫీల్ అయ్యి 10 మంది బాగుపడాలి. సో జస్ట్ థింక్ అబౌట్ ఇట్ అండ్ డోంట్ బీ ఇన్ దట్ నెగటివ్ సెన్స్ దట్ నేను చేయలేనని. మీరు ఏదైనా మనమే బౌండరీస్ పెట్టుకున్నట్లు అయిపోతుంది. అబ్సల్యూట్లీ, మీరు ఏదైనా పని స్టార్ట్ చేస్తేనే కదండి మీకు తెలిసేది మీరు చేయగలుగుతారా లేదా, మీకు ఆ పొటెన్షియలిటీ ఉందా లేదా అని. మీరు స్టార్ట్ చేసే ముందరే నో ఐ కాంట్ డూ ఇట్, మనం చేయలేము, ఆబ్వియస్లీ చేయలేరు, అండ్ మీకు ఆ నెగటివ్ థాట్ వచ్చేస్తుంది. అండ్ సెకండ్ థింగ్, మీరు ఎవరినో చూసి ఇన్స్పైర్ అవ్వక్కర్లేదు, మీకు మీరే ఇన్స్పిరేషన్. ఎందుకంటే మీరు ఒక యాక్టివిటీ చేస్తున్నాను
అని చెప్పి ఆ పని చేసి సక్సెస్ వస్తే మీరే కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతారు. అవును. నెక్స్ట్ టైం యూ వాంట్ టు డూ ఇట్, యాక్చువల్లీ యూ విల్ టెల్ ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్, అండ్ నెక్స్ట్ టైం యూ విల్ డూ ఇట్. అవును. సో యా, దట్స్ ద ఓన్లీ థింగ్ విచ్ ఐ వాంట్ టు టెల్. ఇప్పటి వరకు మన షోలో డిఫరెంట్ పేజెస్ మాట్లాడి ఉన్నాము. ఒక సీరియస్ డిస్కషన్ అయితే నడిచింది కదా. సో ఒక ఫన్గా నేను ఇప్పుడు ఈ బౌల్లో 2 చీట్స్ వేసాను. ఓకే, ఇందులో నుంచి ఒకటి పిక్ చేసుకుంటాను, మీరే పిక్ చేసుకోండి. అందులో ఉన్న క్వశ్చన్ నేను అడుగుతాను, మీరు ఆన్సర్ చేయాలి. సో శ్రవంతి గారు, మీరు ఆల్రెడీ చాలా మంది పెద్ద పెద్ద గెస్టుల్ని పిలిచి చాలా మంది ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేశారు. సో వై కాంట్ వి చేంజ్, ట్విస్ట్ చేద్దాము, కొంచెం ఫన్నీగా చేద్దాము. అది యూజువల్ మీరు నన్ను అడగడం గెస్టుల్ని. సో నేను మిమ్మల్ని అడుగుతాను. నన్ను అడుగుతారా? చూద్దాం. ఓకే, సో అందులోనే అడుగుతారా? నేను అడిగే ముందర నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. దాంట్లో ఉన్న క్వశ్చన్స్ మీకు తెలియదు కదా? తెలీదు, టీం వాళ్ళు రాశారు. ఓకే, గ్రేట్. ఓకే, నేనే తీస్తాను. ఓకే, ఆల్ రైట్. సో క్వశ్చన్ ఏంటంటే, మీరు చాలా మంది ప్రముఖుల్ని చాలా మందిని ఇంటర్వ్యూ చేశారు కదా, దాంట్లో మీకు నచ్చిన ఇంటర్వ్యూ ఏంటి, నచ్చిన వ్యక్తి ఎవరు? టఫ్ క్వశ్చన్. బేసిక్ గా చాలా మంది ఇంటర్వ్యూ చేసాము. వద్దు, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. యాక్చువల్ గా ఇది ఇందులో ఉన్న క్వశ్చన్ కాదు, కొంచెం మిమ్మల్ని ఫన్ చేసి భయపడిద్దామని, మీ పల్స్ తెలుసుకుందామని అడిగాను. యాక్చువల్ గా క్వశ్చన్ డిఫరెంట్. నా క్వశ్చన్, దీంట్లో ఉన్న క్వశ్చన్ ఏంటంటే, మీరు చాలా ప్యాషన్స్ ఉన్నాయి, మీరు చాలా పనులు చేస్తూ ఉంటారు. మీరు ఇప్పటి వరకు ఈ పనిని నేను చెయ్యలేకపోయాను అని బాధపడింది ఏమైనా ఉందా, రిగ్రెట్ ఏమైనా ఉందా, ఫ్యూచర్లో ఏదైనా పని చేయాలనుకుంటున్నారా అన్నది క్వశ్చన్. అట్లా రిగ్రెట్ ఫీల్ అయితే ఏమీ లేదు. బేసిక్గా నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. సో అది ఇంట్లో చేస్తాను, అండ్ ఆబ్వియస్గా నేను వీడియోస్ కూడా పెడతాను. ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది, ఎందుకంటే అది ప్రాపర్ వేలో సెట్ చేసుకోవడానికి. అండ్ ఇంకొకటి అంటే, ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను ఈ షో అనేది, దీన్ని ఇంకొంచెం డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి, మన ఇష్టాలు మనం ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఒక ఛాన్స్ ఇస్తారు మనకి. సో అది మనం నిలబెట్టుకోవాలి, దీన్ని ఇంకా డెవలప్ చేసుకొని అది ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ రిగ్రెట్ అంటే, రిగ్రెట్గా ఏం ఫీల్ అవ్వను. ప్రతి అమ్మాయికి ఒక కోరిక అయితే ఉంటుంది కదా, తనకంటూ వాళ్ళంటూ, అంటే నాకంటే కాదు, మా హస్బెండ్ నాకంటూ అని కాదు, ఒక సొంత ఇల్లు ఉండాలి. పేరెంట్స్ ఇస్తారు, అలా కాకుండా మనకి మనం కొనుక్కుంటే ఆ సాటిస్ఫాక్షన్, ఇండిపెండెంట్, అది ఒకటి ఉందన్నమాట. ఇంకొకటి అంటే ఇంకేం లేదు. ఇంకో ఫన్గా చెప్పాలంటే, మా పెళ్లి విషయం, అది నాకు ఎప్పుడు ఉంటానే ఉంటుంది. నా షష్టి పూర్తప్పుడైనా మంచిగా అలా పెళ్ళి చేసుకోవాలని నాకు అదొకటి ఉంది అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో అది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ అలాగే మా షో గురించి, అలాగే నా గురించి ఫ్యూ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ ప్లెజర్ కమింగ్ టు యువర్ షో, డెఫినెట్గా. Thank you so much, Shravanti garu, for inviting me. It's pleasure meeting you, and it's a wonderful show andi. Please andaru Shravanti interview shows చూడండి. తను చాలా బాగా షోస్ చేస్తున్నారు. చాలా మంచి ప్రముఖ వ్యక్తుల్ని పిలిచి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసి ఒక యూస్ఫుల్ మెసేజ్ ఇస్తున్నారు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హర్ ఛానల్ అండ్ డూ వాచ్ హర్ ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత టైం మాతో స్పెండ్ చేసి, అంత లాంగ్ నుంచి వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా ఇవాళ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఇంట్రెస్టింగ్ గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రవంతి టాక్స్. ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.